హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఇంతకుముందు ఒక షార్ట్లో నేను రెటినాయిన్ క్రీమ్ అండ్ ఎమోలిన్ క్రీమ్ గురించి చెప్పినప్పుడు చాలామంది నాకు పర్సనల్గా టెక్స్ట్ చేసి ఆ ప్రోడక్ట్స్ ఎక్కడ పర్చేస్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అని అడిగారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. ముందుగా నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. మీరు చూస్తున్నట్లయితే నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు. ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ నేను రోజ్ వాటర్ని అప్లై చేస్తాను యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై స్కిన్ కేర్. రోజ్ వాటర్ పూర్తిగా స్కిన్లోకి అబ్జర్వ్ కాకముందే నేను ఎమోలిన్ మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఇక్కడ శాండ్విచ్ మెథడ్ని ఫాలో అవుతున్నాను. శాండ్విచ్ మెథడ్ అంటే ఫస్ట్ అప్లై మాయిశ్చరైజర్, దెన్ రెటినాయిన్ అండ్ అగైన్ మాయిశ్చరైజర్. మీది నార్మల్ స్కిన్, ఆయిల్ స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్ అయితే కనుక మీరు జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ రెటినాయిన్ని యూస్ చేస్తే చాలు. మాయిశ్చరైజర్ని అప్లై చేసిన తర్వాత పూర్తిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా మనం మసాజ్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన వెంటనే రెటినాయిన్ క్రీమ్ని అప్లై చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్లో నేను వ్యాజ్లైన్ని అప్లై చేసుకుంటా. నా నైట్ స్కిన్ కేర్లో వ్యాజ్లైన్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ స్టెప్ కమ్స్ రెటినాయిన్. నా రెటినాయిన్ అయిపోయి వచ్చింది. ఓకే, రెటినాయిన్ మనం చాలా క్వాంటిటీలో యూజ్ చేయకూడదు, ఓన్లీ పీ సైజ్ అమౌంట్ మాత్రం యూజ్ చేయాలి. అండ్ అప్లై చేసే మెథడ్ కూడా డోటెడ్ ఉండాలి. డోటెడ్ అప్లై చేసిన తర్వాత మనము రబ్ చేయకూడదు, దాన్ని నీట్గా స్కిన్లోకి స్మడ్జ్ అయ్యేలాగా చూడాలి. అండ్ ఈ రెటినాయిన్ని నేను వీక్లీ 3 times యూస్ చేస్తాను. డైలీ యూస్ చేస్తే రెడ్నెస్ వచ్చి ఫేస్ సెన్సిటివ్ అయిపోతుంది. సో ఐ యూజ్ ఓన్లీ 3 times ఏ వీక్. యాజ్ ఏ ఆల్రెడీ సెడ్, నాది డ్రై స్కిన్ కాబట్టి రెటినాయిన్ తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. బట్ రెటినాయిన్కి మాయిశ్చరైజర్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఆ గ్యాప్లో నేను హెయిర్ కోమ్ చేసుకుంటాను. మనం హెయిర్ కోమ్ చేసేటప్పుడు కూడా అంతే, చిక్కు చాలా ఉంటుంది కాబట్టి మనం కింద నుంచి పైకి దూకోవాలి. పైనుంచి కింద దూకుంటే హెయిర్ ఫాల్ చాలా వస్తుంది. ఈ హెయిర్ కోమ్ చేసుకునే గ్యాప్లో నేను ఎమోలిన్ క్రీమ్ అండ్ రెటినాయిన్ క్రీమ్ ఎక్కడ పర్చేస్ చేయొచ్చో చెప్తాను. మెయిన్లీ ఎమోలిన్ క్రీమ్ వచ్చి అపోలో ఫార్మసీ వాళ్ళదండి. అపోలో ఫార్మసీలోనే కాదు, ఏ మెడికల్ స్టోర్లో అయినా, ఏ ఫార్మసీలో అయినా మనం దాన్ని పర్చేస్ చేయొచ్చు. అలాగే రెటినాయిన్ కూడా ఫార్మసీ ప్రోడక్టే. మనం ఏ మెడికల్ స్టోర్లో అయినా మనం ఆ రెటినాయిన్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ నా హెయిర్ కూడా ఇప్పట్లాగా ముందు స్ట్రాంగ్గా, హెల్తీగా, థిక్గా ఉండలేదు. నేను కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. హెయిర్ కోమ్ చేసుకున్న గ్యాప్లో రెటినాయిన్ స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎమోలిన్ క్రీమ్ని అప్లై చేసి మసాజ్ చేసుకుందాం. యాజ్ యూజువల్ ముందే చెప్పినట్టుగా మీది ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అయితే జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ రెటినాయిన్ క్రీమ్ని అప్లై చేసి వదిలేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అయితే నాలాగా మీరు శాండ్విచ్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇంతేనండి. ఇప్పుడు చూడండి మీ స్కిన్ ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.